మొత్తానికి మనం బాల్డా కేవ్స్కి వచ్చేసాం. బాల్డా కేవ్స్ దగ్గర వ్యూ అదిరిపోయింది. బాల్డా కేవ్స్ చూడండి ఎలా ఉంది. బాల్డా కేవ్కి రావడానికి మేము పడ్డ కష్టాన్ని పార్ట్ 1లో మీరు చూసుంటారు. ఇది పార్ట్ 2 అనమాట. ఇంకా లోపలికి వస్తే ఎలా ఉందన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా. అంటే మనకి బుర్రా గుహలు అంతా లేకపోయినా చాలా బాగుంది. అక్కడ చూసారు కదా, అది లోపలికి వెళ్ళడానికి ఒక గృహ ఉంది. మనం అందులోకి వెళ్ళలేదు. ఆ తర్వాత వీడియో తీసుకోలేకపోయాను, ఎందుకంటే ఇది చూసి ఆనందంలో ఉండిపోయాను నేను. ఇది చూసారా ఎంత అందంగా ఉంది. ఇక్కడ కూడా మెయిన్ ఏంటంటే ఇది నేను వీడియో తీయలేకపోయాను, వేరే వాళ్ళకి తీయమన్నాను, వాళ్ళు తీయలేదన్నమాట నాకు. అందువల్ల ఫొటోస్ పెడుతున్నాను. చూడండి, అక్కడ నుండి మనం స్టార్ట్ అయిపోయి పైకి వెళ్ళాం. పైకి ఇలా వెళ్ళగానే ఇంకా బండి స్లిప్ అయి పడ్డామండి. బా, వేరే లెవెల్. ఇంకా బండి మీద నుండి మెల్లగా ఎలగోలా లేచి వాడిని లేపి ఆ తర్వాత మా ఎంజాయ్మెంట్ చూడాల. ఇది మీరు అనుభవించాలి, అసలు చెప్పకూడదు. చూడండి, వర్షాకాలంలో వస్తే అదో వేరే లెవెల్ అన్నమాట. అది మళ్ళీ మళ్ళీ మీరు ఎవరు అనుభవించలేరు, అలాగనమాట. ఒకసారి మీరు ఎప్పుడైనా వస్తే చూడండి, అది మనము మాటలతో చెప్పలేమన్నమాట. అది వేరు. ఇంకా చూసారు ఒక్కొక్కల ఆనందం అది. వర్షాకాలం వస్తే ఇలా ఉంటది అనమాట. ఇతను బండి పడిపోయింది, బండి స్టార్ట్ అవ్వట్లేదు, ఇతను బాధ్యత ఉంది. వాళ్ళు చూడండి అక్కడ దొర్లేస్తున్నారు. ఈ లొకేషన్ చూసారా, అదిరిపోయింది కదా. ఓకే, ఇక్కడ రావడానికి మేము పడ్డ కష్టాన్ని మీరు చూడకపోతే అది పిన్ చేస్తాను, అది చూసేయండి. తర్వాత ఈ లొకేషన్ చూడండి, ఇంకా మైండ్ బ్లోయింగ్ అనమాట. సరే, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టాటా, అస్తర విస్తా. ఫాలో చేసుకోండి అబ్బా.